అందరికీ ప్రభునామమున నా హృదయపూర్వక మరణాత దేవుని యొక్క మహాకృపను బట్టి 2025 సంవత్సరము మొదటి నెలంతా కూడా దేవాది దేవుడు మనలను కాచి కాపాడి ఈ ప్రత్యేకమైన సమయంలో దైవజనులు దేవాలయ గారి యొక్క జ్ఞాపకార్థ దినమున అనేకమైన శ్రేష్టమైన సంగతులు నెమరు వేసుకోవడానికి ప్రభు చూపించిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 112వ కీర్తన, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 6వ వచనమును ధ్యానం చేస్తున్నాం. నీతిమంతులు నిత్యమును జ్ఞాపకములు ముందు ఉచిత ప్రార్థన. మహోన్నతుడా నీకు స్తోత్రములు. ఉదయకాలముగా నీ పాదములతో ఉన్నాం. మీ మాటలు వినవచ్చు, ధ్యానింపవచ్చు ఉన్నాం. నన్ను మమ్మలను అదుపు చేసి మాతో మీరు మాట్లాడమని ప్రభు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన మనలకు దైవజనుల దీవెనలు మెండుగా కలుగును గాక. ఆమేన్. చదువుకునేటువంటి వాక్యము ఒక శ్రేష్టమైన సంగతిని మనకు తెలియజేస్తుంది. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండును అని బైబిల్ విషయ వ్యవస్థాపకులైన మమ్మల్ని దేవదాసయ్య గారు ఇహలోకము నుండి పరలోకానికి చేర్చబడి 65 సంవత్సరాలు జరుగుతున్నాయి. మానవులైన మనము కూడా మన తల్లిదండ్రులు కానీ పితరులు కానీ ఎవరైనా చనిపోతే మొదటి సంవత్సరము సంవత్సరేకమని చాలా గ్రాండ్ గా చేసి, రెండో సంవత్సరము చిన్నగా కోపం పెట్టుకుని ఆహారాలు పెట్టుకుని, మూడో సంవత్సరం నుంచి మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. రెండో సంవత్సరం నుంచి మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారు. దేవదాసయ్య గారు నిష్కలంకమైన బ్రహ్మచారి. స్త్రీని గాని స్త్రీని గాని మొట్టని మహోన్నతమైన దైవజనులు. ఆయనకు వివాహం కాలేదు, ఆయనకు సంతానము లేదు. కానీ ఈ లోకంలో ఎవరైనా చనిపోతే ఒక్క కుటుంబానికి ఈ రోజున ఈ దైవజనుని జ్ఞాపకార్థం కొన్ని కోట్ల మంది ప్రజలైన వారు ఆయనకు ఘనమైన నివాళిని అర్పిస్తూ ఉన్నారు. దానికి ప్రధానమైన కారణము ఆ దైవజనుని యొక్క భక్తి జీవితము, మాదిరి కలిగిన జీవితమే. అటువంటి మహోన్నతుడైన దైవజనుని జ్ఞాపకం చేసుకున్న అందరికీ కూడా ఆశీర్వాదకరమై ఉన్నది. దేవదాసయ్య గారి యొక్క అనుభవాలు చాలా సంవత్సరాలుగా చాలా పంచుకుంటూ ఉన్నా. కానీ ఈ సంవత్సరం దానికి భిన్నముగా కొన్ని అంశాలు వాక్యములో నుండి మీతో కలిసి పంచుకోవాలి అని ఆశపడుతూ ఉన్నవాడనై ఉన్నాను. దేవుని స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథంలో పేరెక్కని భక్తులు ప్రవక్త మమ్మల్ని దేవదాసయ్య గారు మనందరి ఆత్మీయ తండ్రి. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే దేవదాసయ్య గారిని పూజిస్తారు,
దేవదాసయ్య గారిని కొలుస్తారు, ఆరాధిస్తారు అంటారు. కానీ అవేవి మనం చేయము. ఆయన జ్ఞాపకం చేసుకుని నివాళులు అనేవి అర్పిస్తాం. లోకంలో పెద్దలైన వారు కొన్ని కట్టడలు పెట్టారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని తల్లి దేవునితో సమానము, తండ్రి దేవునితో సమానము, గురువు దేవునితో సమానము అని పెద్దలైన వారు మనకు నేర్పించారు. వారు నేర్పించిన విధానాన్ని బట్టి ఈ రోజున మీ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు వారందరికీ టెక్స్ట్ బుక్లు ఇస్తారు. పిల్లలకు చదివి డైరెక్ట్ గా పరీక్ష రాసేయచ్చుగా. అధ్యాపకులు ఎందుకు అంటే వాటిని విడదైన వారికి అర్థమయ్యే రీతిలో, అర్థము చేసుకునే రీతిలో వారికి దాన్ని వివరించి నేర్పించే పని అధ్యాపకులైన వారికి. చాలా మంది బైబిల్ గ్రంథం చదువుతారు, కానీ దానిలో ఉన్న లోతు మర్మాలు అర్థం చేసుకునే జ్ఞానం అందరికీ ఉండదు. బైబిల్ మిషన్ అనే ఈ అనుభవము దేవదాసయ్య గారు సన్నిధి అనే మాటను వెలుగులోకి తెచ్చారు. వేకువజామున ఎలా ప్రార్థన చేయాలి, మెట్ల ప్రార్థన ఎలా చేయాలి, ఆయా కాలములకు ఆయా సందర్భాలకు ఏ విధమైన ప్రార్థనలు చేయాలి, ఏ విధమైన భక్తి చేయాలి, ఏ విధమైన విశ్వాసము కావాలి, ఏ విధమైన సిద్ధపాటు కావాలని ఆధ్యాత్మిక గురువు అయిన దేవుడికి స్నేహితులరా ప్రస్తుత కాలంలో చెప్పేవారే కానీ చేసేవారెవరూ లేరు. మాటలే చేతలు లేవు, కానీ చేతలనే బ్రతుకుగా మార్చుకుని బోధించిన మహోన్నతమైన దైవజనుడు శ్రీ మొమ్మమూరి దేవదాసయ్య గారు. అటువంటి మహోన్నతమైన దైవజనుడు మన ఆత్మీయ తండ్రి అని, మనందరి గురువు అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వించవలసిన వారమై ఉన్నాం. సరే, వాక్యంలోకి వెళితే నీతిమంతులు నిత్యమును జ్ఞాపకములో ఉందురు అనే ఒక గొప్ప మాట చూస్తున్నాం. ఏంటండి? నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. మొదటి మాట దేవదాసు అయ్య గారి యొక్క శరణము ప్రత్యేకమైనది. అందరూ చెప్పండి. దేవదాసు అయ్య గారి యొక్క శరణము ప్రత్యేకమైనది. ఈ మాట అంటే విమర్శించే వారు చాలా మంది ఉండొచ్చు. పాత నిబంధనలో ఒకరు, క్రొత్త నిబంధనలో ఒకరు ఉన్నారు. పాత నిబంధనలో ఇస్సాకు గారు, కొత్త నిబంధనలో బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అబ్రహాము గారి వయస్సు 100 సంవత్సరాలు, శారమ్మ గారి వయస్సు 90 సంవత్సరాలు. వారి యొక్క వృద్ధాప్య కాలంలో వాగ్దాన పుత్రుడు ఎవరండి అంటే దేవునికి స్నేహితులరా ఇస్సాకు గారు. వయస్సులో ఉన్నప్పుడు శరీర ఇచ్చల ద్వారా జన్మించిన వాడు కాదు. వయస్సు ముడిగిన సమయంలో దేవుని వాగ్దానమును బట్టి జన్మించిన వాడు ఎవరండి అని అంటే ఇస్సాకు గారు. అదే రీతిగా జకరియా గారు ఎలిజబెత్ విషయంలో వారు మాట్లాడతారు కదా, ఈ ముసలి సమయమందు ఈ వృద్ధాప్యంలో మాకు సుఖము కలుగునా. జకరియా ఎలిజబెత్ కూడా పండు వృద్ధాప్యము కలిగిన వారు. ఈ పండు వృద్ధాప్య కాలంలో నా స్నేహితులరా దేవుడు చేసిన మహోన్నతమైన కార్యం ఏంటండి అని ఆలోచన చేస్తే వారికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి భిక్ష. వారిరువురు వృద్ధ దంపతులే. వృద్ధులైన అబ్రాహాము శారాలు ఇస్సాకులు, వృద్ధులైన జకరియా ఎలిజబెతులకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు ఎలాగైతే జన్మించారో పండు వృద్ధాప్యమందు ఉన్నటువంటి యోనా సత్యవతమ్మ అనే దంపతులు, తూర్పు గోదావరి జిల్లా చేకూరుపాడు అనేటువంటి గ్రామంలో ఉన్న యోనా సత్యవతమ్మ అనే దంపతులైన వారికి పండు వృద్ధాప్యమందు జన్మించిన
ఏకైక సంతానము ప్రణాళిక పుత్రుడు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. అయ్యా, దేవదాసయ్య గారు వృద్ధాప్యములో పుట్టినంత మాత్రాన ఇసాకు గారితోనూ యోహాను గారితోనూ మీరు పోల్చారు. ఇది ప్రత్యేకమైనదంటున్నారు. ఎలాగండి అంటే నిజముగా ఆయన జన్మము ప్రత్యేకమైనది. అబ్రహాము గారి గురించి దేవుడు ఒక రోజున మాట్లాడవచ్చు అబీమెలెకుతో. అబ్రహాము గారు ప్రవక్త, అబ్రహాము గారు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును అని దేవుడు చెప్పాడు. ప్రవక్త కడుపున ఇస్సాకు గారు పుట్టాడు. ఎవరండి? ప్రవక్త కడుపున ఇస్సాకు గారు, అంటే ఒక దైవజనుడి కడుపున పుట్టాడు ఇస్సాకు గారు. రెండవదిగా ప్రధాన యాజకుడిగా ఉన్న జకరియా గారి గర్భాన ఎవరు జన్మించారు? బాప్తీసుమిచ్చి యోహాను గారు జన్మించారు. అలా చెప్పుకుంటే దేవదాసయ్య గారి తండ్రి గారి కూడా దేవుడి సేవకుడు, అపోస్తుల సేవ వారిది. ఒక గ్రామంలో ఒక సంఘము, ఒక మందిరం అని కాదు కానీ సంచార సువార్త ప్రకటించిన వాడు. గ్రామ గ్రామాలు తిరిగి దేవుని ప్రేమ ఎరుగని వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడి దేవుని గురించిన సంగతులు వారికి తెలియచేసి వారి కొరకు ప్రార్థించి దేవుని సేవ చేసిన వారు యోనా గారు. తల్లి అయిన సచివతమ్మ గారు కూడా గొప్ప భక్తిపరురాలు. అంటే దేవుని సేవకుని గర్భాన జన్మించిన వారు ఎవరండి అంటే ఈ యొక్క ముంగమూరి దేవదాసయ్య గారు. వృద్ధాప్యములో జన్మించుట, దైవ సేవకుల కుటుంబంలో జన్మించుట, వాగ్దానముల ద్వారా జన్మించుట. దేవదాసయ్య గారి జన్మము ఎటువంటిదండి? అందరూ చెప్పాలి, ప్రత్యేకమైనది. జననము చెప్పాలి, జననము ప్రత్యేకమైన జననము. రెండవదిగా చూస్తే బాల్యము ప్రత్యేకమైనది. ఏంటండి? బాల్యము ప్రత్యేకమైనది, బాల్యకాలము ప్రత్యేకమైనది. జ్ఞానైన సొలొమోను గారు సామెతల గ్రంథంలో ఒక మాట రాశారు. బాలుడు నడవవలసిన త్రోవ నీవు వారికి చూపించు, అతడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి అతడు తొలగిపోడు అన్నారు. పిల్లల మనస్సులు తెల్ల కాగితాలు వంటివి. దాని మీద మనం ఏది రాస్తామో అదే ముద్ర పడిపోయి ఉంటాయి. దేవుని బిడ్డల చిన్నప్పటి నుంచి వారి యొక్క మనస్సులలో మనం దేవుడిని నమ్మాలి, దేవునికి ప్రార్థన చేయాలి, దేవుడంటే భయపడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ సమానంగా చూడాలి, పెద్దలైన వారిని గౌరవించాలి, అలాగే ఎవరైనా మనుషులు తెలియక తప్పు చేస్తే క్షమించాలి. ఇవి బాల్యకాలం నుండి మీరు చెబుతూ పెంచితే వారు కూడా అలాగే తయారవుతారు. అదే చిన్ననాటి నుంచి వాళ్ళకి మనకి పడదు, వాళ్ళకు మనము చూడకూడదు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వారి నీడ వారి గాలి మనకు సోకకూడదు, వాళ్ళు మనకు చూస్తే తల తిప్పేసుకుని వెళ్ళిపోవాలి. విషపు మాటలు మన బిడ్డలకి చెప్తే వారి మనస్సు నిండా కూడా ఏం నింపుకుంటుంది? విషయమే నింపుకుంటుంది. మరి దేవదాసయ్య గారి యొక్క తల్లిదండ్రులైన వారు భక్తి పరులు కనుక మీకు బాగా తెలుసు. అమ్మ బట్టలు ఉతికితే పిల్లలు ఏం చేస్తారు? ఉతికిన బట్టలు అంటే అన్ని తీసి ఉతికేస్తుంటారు. అమ్మ చీపురు గడ్డ పెట్టి తుడిస్తే మీరు పొలాలు పెట్టి తుడిచేస్తూ ఉంటారు. అమ్మ గిన్నెలు తోమితే 9 గిన్నెలు మరలా తోమేస్తూ ఉంటారు. అమ్మ చీర కట్టుకుంది, మీరు టవల్ని చీరలా చుట్టేసుకుంటారు. అంటే చిన్న వయసు నుండి పిల్లలు అమ్మ ఏం చేస్తే అదేం చేస్తారు. భక్తి పరురాలైన సచివతమ్మ గారు ప్రార్థనా పరురాలు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆమె. కనుక దేవదాసయ్య గారికి కూడా బాల్యకాలం నుండి ఏమి అలవాటైపోయిందంటే మోకాళ్ళ అనుభవము అలవాటైంది. కనుక దేవదాసయ్య గారి బాల్యకాలము చాలా ప్రత్యేకమైన బాల్యకాలము. ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేస్తే స్నేహితులగా హన్నా గారికి దేవుడిచ్చిన వాగ్దాన పుత్రుడు సమూయేలు గారు పాలు విడిచిన తరువాత ఆమె కొన్ని దినాలు తన దగ్గర ఉంచుకుని ఆ బిడ్డను దేవుడి సన్నిధిలో అప్పగించింది.
అప్పగించి చూడడానికి వచ్చినప్పుడల్లా ఒక అంగీని తీసుకొచ్చిస్తూ ఉంది. లోకం అంటే ఏమిటో, లోకంలో ఉన్న కళంకం ఏమిటో, మాలిన్యం ఏమిటో సమూయేలు గారికి తెలియకుండానే బాల్యకాలముల నుండి ఏలీ ఎదుట దేవుని మందిరములో పరిచయం చేస్తూ పెరిగారు. ఎవరండి? సమూయేలు గారు. ఆయనకి దైవ చింతన తప్ప వేరే చింతన లేదు. అలాగనే వృద్ధాప్యమందు జన్మించిన వారు దేవదాసయ్య గారు కనుక మరి తల్లి గారు తర్వాత తండ్రి గారు ఇద్దరినీ కోల్పోయారు. 6 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకి ఎవరూ లేని వారిగా ఉన్న సమయంలో లోడన్ మిషనరీ వారు పల్లె ప్రాంతాల్లో ఆ కోటాలు ఏర్పాటు చేసినప్పుడు, అయ్యా ఈయన తండ్రి చనిపోయారు, ఈయన మీ బోర్డింగ్ లో, మీ స్కూల్లో, హాస్టల్లో జాయిన్ చేసుకోండి అని తీసుకొస్తే మీ అబ్బాయి ఏం చేయగలడు? పరలోక ప్రార్థన వచ్చా? వచ్చు అన్నారు. ఆ విశ్వాస ప్రమాణం వచ్చా? వచ్చు అన్నారట. ప్రార్థన చేయడం వచ్చా? వచ్చు. నమ్మలేకపోతున్నారు ఆ దొరలు. నిజంగా ప్రార్థన చేయడం వస్తే ప్రార్థన చేయమని చిన్నపిల్లల్ని ఒక చెక్కబల్ల ఎక్కించారట. ఆ చెక్కబల్లని ఎక్కిన దేవదాసయ్య 6 ఏళ్ల వయసులో మోకరించి ఆయన చేసిన ప్రార్థన, ప్రభువా ఈ వయసులో నీవు ఎలా జీవించావో నీ వంటి జీవితం నాకు కావాలి, ఆమేన్ అన్నారు. దొరల సహితము నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. కారణమే ఆయన బాల్యకాలము మోకాళ్ళను నొప్పులతో ప్రారంభమైంది. ఆయన బాల్యకాలము ప్రభువునే జీవించాలని కోరుకుంది. ఆయన బాల్యకాలము ప్రభువుని మాదిరిగాను ఆదర్శముగాను తీసుకుంది. కనుక అనేకులు ఏమైపోయారు అంటే ఆశ్చర్యపోయారు. ఈ ప్రార్థన ఎంత గొప్పది అని. కనుక దేవుని పిల్లల 6 సంవత్సరాల వయసులో రాజమండ్రి లోదగిరిలో ఉన్న ఆ లోదరన్ స్కూల్లో, ఆ లోదరన్ హాస్టల్లో ఆయన జాయిన్ చేసుకున్నారు. ఇక ఆయన జీవితం అంతా అక్కడే. దేవుని పిల్లలంటే దైవిక సంబంధమైన జీవితము బాల్యకాలము నుండి కూడా కలిగిన అనుభవం అందుకుని మొదటి మాట చెప్పండి. జననము ప్రత్యేకమైనది, బాల్యము ప్రత్యేకమైనది. చెప్పాలందరూ కూడా. జనన కాలము ప్రత్యేకమైనది, బాల్యకాలము కూడా ప్రత్యేకమైనది. మూడవదిగా చూస్తే బాల్యకాలములో ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. ఏంటండి? బాల్యకాలంలో ఆయనకు కలిగిన ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి. దేవుడు కనబడి మాట్లాడు, చిన్ననాటి నుండి దేవదాసయ్య. దేవుడు కనబడతాడు. చెప్పాలి. నేను దేవదాసయ్య గారి జీవితం మీకు చెప్పినప్పుడు బైబిల్లో ప్రవక్తల జీవితం సరిపోతుంది, మీరు సరి చూసుకుంటే. జననము ప్రత్యేకమైనది, బాల్యము ప్రత్యేకమైనది, బాల్యకాలములో ప్రత్యక్షతలు ప్రత్యేకమైనది. ఈ రోజున మన చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు ఇచ్చి, ఫోన్లు ఇచ్చి వారు ఊరుకోబెడుతున్నాం. మనకి ఏ ప్రత్యక్షత? మొబైల్ ప్రత్యక్షతే కానీ పిల్లలకి ఏ ప్రత్యక్షత లేదు, దైవ ప్రత్యక్షత లేవు. బాలుడైనటువంటి సమూయేలు, ఎవరికండి? బాలుడైన సమూయేలుకి దైవ ప్రత్యక్షత ఉంది. సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచారు.
చిత్తమండి నీ దాసుడు ఆలకిస్తున్నాడు అనగానే జరగబోయే సంగతులను దేవుడు సమూయేలుకు బయలుపరిచాడు. బాల్యకాలంలో 6 సంవత్సరాల వయస్సులో దేవదాసయ్య గారు ఆడుకుంటూ ఉన్న సమయంలో దేవదాసు దేవదాసు అనే స్వరము దైవజనుడికి వినిపించింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నిన్ను పేరు పెట్టి పిలిచాను, నీవు నా సొత్తు అంటున్నాడు. ఈ రోజున అందరికీ క్రైస్తవ పేర్లు ఉన్నాయి, కానీ చాలా మంది ఏ పేరుతో పిలువబడుతున్నారు? ఇంకా సంబంధమైన పేరుతో. దేవుని పిల్లరా, ఆయన సుమారు 12-13 సంవత్సరాల వయసు సెలవుల్లో తన దూరపు బంధువురాలైన సహోదరి గృహంలో ఉన్నారు. పిల్లలు ఒక పెద్ద ఆయన వచ్చి దేవదాస్తున్నాడా అడిగారట. లేదు, వాడుకుంటానికి వెళ్ళారు. రెండో దినము మరలా 3వ దినము ఆయన సహోదరు అన్నారట, అయ్యా మీరు రోజు వచ్చి దేవదాస్తుని అడుగుతున్నారు, ఎంతకీ మీరెవరు, మీ పేరేంటి అంటే ఆ వచ్చిరాయన అన్నారు, నా పేరు వాక్యము అని చెప్పి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యందు ఉండేను, వాక్యమే దేవుడే వాక్యమై ఉండగా ఎవరిని చూడగోరి? దైవజనుడిని చూడగోరి. ఆ రోజున స్వర ప్రత్యక్షత, ఆ తరువాత దినాలలో వాక్య ప్రత్యక్షత అనుభవాలు బైబిల్ గ్రంథంలో అనేకమైన వరములు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరమే ఉంటుంది. కొంతమందికి ఆత్మ, పరిశుద్ధాత్మ వస్తుంది, కొంతమంది భాషలు మాట్లాడతారు, కొంతమంది ప్రవచనాలు ప్రవచిస్తారు, కొంతమంది స్వస్థతలు జరిగిస్తారు, కొంతమంది ఆత్మ వివేచన వరం ఉంటుంది, కొంతమందికి ఆత్మ సంచార వరం ఉంటుంది, కొంతమందికి తిరస్కరణ విద్య ఉంటుంది. కానీ అన్నీ కలిగిన ఏకైక దేవుడే మమ్మల్ని దేవదాసయ్య గారు మనందరికీ. దేవునికి మహిమ కలుగునుగాక. మీ స్నేహితులారా ఆలోచించి, ఒకటి జననము ప్రత్యేకమైనది, రెండవది బాల్యము ప్రత్యేకమైనది, మూడవది బాల్యకాల ప్రత్యక్షతలు చెప్పాలండి ప్రత్యేకమైనవి, నాలుగవది పారమార్థికమైన విషయాలు మరుగు చేయబడుటలో ప్రత్యేకత. ఇటమ్మా, పారమార్థికమైన విషయాలు మరుగు చేయబడుటలో ఏం కలిగిన వారు? ఆ బంగారు చెప్పాలి, ప్రత్యేకత కలిగినటువంటి వారు. ఉదాహరణ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. సమూయేలు గారు బాల్యకాలంలో దేవుడు ఆయనతో మాట్లాడాడు అని మనకు తెలుసు. తర్వాత అధ్యాయాల్లో చూస్తే ఆయన ప్రవక్తగా కనిపిస్తున్నాడు, అభిషేకించేవాడిగా, న్యాయాధిపతిగా కనిపిస్తున్నాడు. మరి మధ్యకాలం అంతా ఏం చేయబడిందండి అంటే పారమార్థికమైన విషయాలు కొనేం చేయబడ్డాయి, మరుగు చేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు మొత్తం ఎంతకాలం జీవించారమ్మా? గట్టిగా చెప్పండి. 33.5 సంవత్సరాలు దేవదాసయ్య గారు జీవించారు, ఆ ప్రభు వారు జీవించారు. ఈ 33.5 సంవత్సరాల ప్రభు జీవితంలో 2 సంవత్సరాల వయస్సు వరకు మనకు తెలుసు. ఎలా అంటే హేరోదు గారు చంపాలనుకున్నప్పుడు బెత్లెహేములో ఉన్న వారు ఏం చేశారంటే ఐగుప్తుకు వెళ్ళిపోయారు. కనుక 2 సంవత్సరాల వయసు అప్పుడు ఒక అనుభవం తెలుసు. సుమారు 12 సంవత్సరాల యవన కాలంలో ప్రవేశించే టైంలో దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకులతో ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. పస్కా పండుగ సందర్భంలో అప్పుడు తల్లిదండ్రులు కలిసి ప్రభుతో మాట్లాడారు. అదొకటి మనకు తెలుసు. కట్టేస్తే 30 సంవత్సరాల వయసులో యోర్దాను నది దగ్గరికి బాప్తిసం తీసుకోవడానికి ప్రభు వచ్చారు. ఆ 10 సంవత్సరాలు, 18 సంవత్సరాలు ప్రభు జీవితంలో మరుగు చేయబడిన దినము. ఏంటంటే మరుగు చేయబడిన దినము. అంతెందుకు, బాప్తిసం ఇచ్చి యోహాను గారి గురించి 2 చోట్ల మీకు రాయబడి ఉంటుంది. ఒకటి, మరియమ్మ గారు వందనము చెప్పగా
ఎలిజబెత్ అంటది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చి ఎలాగ ప్రార్థించాను, నీ వందన వచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో. గర్భములోని శిశువుకి ఎంత వయసు అప్పుడు? 6 నెలలు. దేవదూత గారు చెప్పారు ఆ మాట. 6 నెలలు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారి ప్రస్తావన వచ్చింది. జకరియా గారు బాప్తిస్మిచ్చి యోహాను గారికి పేరు పెట్టవలసిన రోజు వచ్చినప్పుడు యోహాను అని పలక మీద రాశారు. అక్కడ చోట రాయబడింది. కట్ చేస్తే దేవుని పిల్లలుగా ఆయన అరణ్యములో సంచరించి గొప్ప సువార్త ప్రారంభించి బాప్తిస్మాలు చేస్తాడు. మరి 30 ఏళ్ల జీవితం ఏం చేయబడింది? చెప్పాలి బంగారు, మరుగు చేయబడి 30 సంవత్సరాల ఈ సుదీర్ఘ జీవితము మరుగు చేయబడి. అలానే దేవదాసయ్య గారి జీవితం కూడా 120 సంవత్సరాలు ఆయన జీవించారు. కానీ మనకు తెలిసినవి చాలా తక్కువ సంగతి. దేవుని పిల్లలుగా ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో ఒక పెద్ద పాత్రలో పదార్థం వండుతున్నారు. దాని రుచి తెలియాలంటే అంతా తినాలా? కొంచెం రుచి చూడగానే అది ఎలా ఉందో అనేది మనకు తెలుసుకోవాలి. దేవదాసయ్య గారి 120 సంవత్సరాల జీవితము, బాల్యము కావచ్చు, విద్య కావచ్చు, టీచర్గా ఉద్యోగము కావచ్చు, లేకపోతే ఆయన బాధ్యులుగా ఉన్న దినాలు, దేవాలయంలో బోధించిన దినాలు, దేవుని ప్రియ స్నేహితులారా, షారోను సంస్కృతి సమాజము అనే పేరున ఒక సంస్థను స్థాపించి ఆరాధనలు జరిగించిన అనుభవాలు, దేవుడు అందించిన బైబిల్ విషయంలో అందుతున్న అనుభవాలు, 120 సంవత్సరాల ఈ సుదీర్ఘ జీవితంలో మనం తెలిసినవి కొన్ని అయినా కూడా ఆ కొన్ని చాలు ఆయన ఎంత గొప్ప భక్తిపరుడో, ఎంత గొప్ప దైవజనుడో మనం తెలుసుకోవాలి. కనుక బైబిల్లో ఉన్న ప్రభు వలె, బైబిల్లో ఉన్న సమూయేలు వలె, బైబిల్లో ఉన్న యోహాను గారి వలె దేవదాసయ్య గారి జీవితంలో కూడా అనేకమైన పారమార్థికమైన విషయాలు, మర్మమైన విషయాలు అనేకమైనవి ఏం చేయబడ్డాయి? మరుగు చేయబడ్డాయి. అలా మరుగు చేయబడిన విషయంలో కూడా ఎవరైనా ప్రత్యేకమైన వారి. 5వదిగా చూస్తే ఆయన రచనలు ప్రత్యేకమైనవి. చెప్పాలి, దేవదాసయ్య గారు గొప్ప రచయిత, కవి. ఆయన ఎన్నో రచనలు చేశారు. 50 పైగా పుస్తకాలు దేవదాసయ్య గారు రాశారు. అనేకమైన పాటలు, అచ్చు వేసిన పాటలే కాదు, అచ్చు వేయబడిన పాటలు కూడా చాలా ఉన్నాయి. అచ్చు వేయబడిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. దేవుని పిల్లరా, ధర్మశాస్త్ర గ్రంథము మోషే గారు రాసింది ఇశ్రాయేలీయుల కొరకు. అలాగనే దేవదాసయ్య గారు దేవుని ప్రియ స్నేహితులారా ఈ యొక్క రచనలు సంఘమును వధువు సంఘముగా మార్చడానికి. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రాన్ని మీరి దేవుని ఎలాగైతే ఆయాసపరిచారో, నేటి కాలంలో మాది బైబిల్ మిషను అని చెప్పుకునే అనేక మంది దైవజనులు దేవదాసయ్య సిద్ధాంతాలను ప్రక్కన పెట్టి వారి స్వంత ఇష్టాలను దేవదాసయ్య సిద్ధాంతాలని చెప్పి ప్రచురపరిచి దేవునికి, దైవజనునికి అవమానాన్ని కలిగించేవారు అనేకులు ఉన్నారు. దేవదాసయ్య గారు చెప్పిన మాటలలో చాలా ముఖ్యమైన మాట, ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషించొద్దు, ద్వేషించొద్దు. మతం అనేది చాలా పెద్ద వ్యవస్థ. కానీ దేవదాసయ్య అన్నారు, ఏ మతాన్ని దూషించొద్దు, ఏ మతాన్ని ద్వేషించొద్దు. చాలా మంది నోరు తెరిస్తే పరమతాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. చాలా మంది నోరు తెరిస్తే ఇతరుల మీద విషయం చెప్పే ప్రయత్నం చేస్తారు. మరి వారు ప్రయత్నాలను ఏమంటారంటే మేము బైబిల్ మిషన్ వారము అంటారు. బైబిల్ మిషన్ యొక్క మూల సిద్ధాంతమే ఆయన మీతో చెప్పింది చెయ్యండి. చేసిన తర్వాత చెప్పడం బైబిల్ మిషన్ సిద్ధాంతం కాదు. దేవుణ్ణి అడిగి దేవుడు ఏది చెప్పారో దాన్ని చేయడమే బైబిల్ మిషన్ సిద్ధాంతం. దేవుని ప్రియ స్నేహితులారా,
దేవదాసయ్య రాశారు, ఆరాధనా దినము ఆచరింపదమనియు ఏ రోజు కంటే ఈ రోజు విన్నా. చాలా మందికి లోకస్తుల వలె ఇది హాలిడే కాదు, జాలీడే కాదు, ట్రిప్పులు వేయడానికి, ఫంక్షన్లకు వెళ్ళడానికి, విందులకు, వినోదాలకు, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి దేవుడు ఆదివారం నీకు ఇవ్వాల. 6 దినాలు నీ ఇష్టం వచ్చినట్టు ఎత్తులు వేసుకో. 7వ రోజు దేవుడికి. ఒకవేళ నా ఇష్టానుసారంగా నేను మాట్లాడతాను, నా ఇష్టానుసారంగా నేను ప్రవర్తిస్తాను అని అంటే మనుషులకి మనం లెక్కప్ప చెప్పవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. మన మనస్సాక్షికి భయపడాలి, దైవానికి భయపడాలి. మనుషులకు భయపడకపోయినా పర్వాలేదు. దేవుని ప్రియ స్నేహితులరా, చాలా మంది అంటారు, వారం రోజుల్లో సోమవారం నుంచి శనివారం దాకా ఖాళీగానే ఉన్నానండి, నన్ను ఆదివారమే పిలుస్తున్నారండి పనికి. ఆ ఆదివారం ఒక్కరోజు వెళ్తున్నావు కాబట్టి 6 రోజులు ఇంటికాడ కూర్చున్నాను. ఆ ఆదివారం దేవుని సమయం దేవుడిని దీవిస్తే దేవుడు నీ జీవితంలో నీకు చేయాల్సింది నీకు చేస్తాడు. ఎంత భయంకరం అంటే ప్రార్థన చేసుకోవడానికి సమయం లేదు, బైబిల్ చదవడానికి సమయం లేదు, ప్రార్థనకి రావడానికి సమయం లేదు. ఇక దేనికి ఉందని సమయము? భక్తులు రాశారు, క్రైస్తవ పేరు కలిగేమి ఫలము కరుణాలులకు క్రీస్తు కనకేగవా. నీ మోస బ్రతుకు, ఈ లోక ఆశలు ఈనాటికైనా మారాలి అని రాశారు. స్నేహితులరా, దయచేసి గమనించండి, దేవదాసయ్య గారి సిద్ధాంతాలు ఈ రోజున బైబిల్ మిషన్ వారు అనేకులు చేయట్లా పాటించట్లా. నేను బైబిల్ మిషన్ వారిని అని చెప్పుకోవాలంటే వారు సన్నిధి చేయకపోతే వారు ఎప్పటికీ బైబిల్ మిషన్ వారు కాదు. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో విషయాలు సన్నిధి ఏంటండి? నేను లేచిన నేను కాసేపు బైబిల్ చదువుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, అది సన్నిధి కాదా? కాదు. 7 మెట్ల ప్రార్థన సన్నిధి. ఏంటండి 7 మెట్ల ప్రార్థన? ఏంటండి 7 మెట్ల ప్రార్థన? నువ్వు స్నానం ఆచరించి లేక కాళ్ళు చేతులు నోరు శుభ్రం చేసుకుని దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాక ప్రభు కొరకు కనిపెట్టు, మనోనిదానం కావాలి. అది మొట్టమొదటి మెట్టు, చాలా కష్టమైన మెట్టు. మనోనిదానం కుదరాలి అంటే జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి ఏవి నీ మనసులోనికి రాకూడదు. కనిపెట్టాలి ప్రభు యొక్క ఆ ప్రత్యక్షత. రెండవది పాపము చెప్పాలి. పాపము ఒప్పుదల. ఏమి చేశామో అవన్నీ కూడా ఏం చేయాలి. తర్వాత అయ్యా, ఇంతకాలం తెలుసో తెలియకు నా జీవితంలో నేను పాపం చేశాను, కానీ ఇక మీద దాని జోలికి నేను పోనని తీర్మానం. ఆ తర్వాత సమర్పణ. ఇంతకాలం నా కొరకు బ్రతికాను, ఇక మీద నీ కొరకు నేను బ్రతుకుతాను అనే సమర్పణ. ఆ తర్వాత అంశత. మనంతా డైరెక్ట్ అటాకే. గుళ్ళోకి రాగానే మొదలెడతాం. పంచదార కేజీ, పసుపు 100 గ్రాములు, కారం పావు కేజీ అని ఇష్టం. అయినా అందరినీ దీవిస్తున్నాం, వాళ్ళని దీవిస్తున్నాం, వీళ్ళని దీవిస్తున్నాం. అసలు ఆపడుతుందా లేదా? లేదా స్పెట్స్ ఏం చెప్తానంటాం ఎవరికి? మన పాపంతో కళ్ళు మూసిపోయి మనకు దేవుడు ఆపడతాలి. మనమేమనుకుంటున్నాం, ఆయనకి మనం ఆపడతాలి. ఏమనుకుంటున్నాం? 5వ ప్రార్థన, 5వ మెట్టు అక్షర ప్రార్థన. 6వది
అంతవరకు జరిగిన వాటన్నింటిని బట్టి స్తుతి. ఏడవది చాలా ముఖ్యం. మొదటి మెట్టు ఏడవ మెట్టు. మొదటి మెట్టు మనోనిదానం, ఏడవ మెట్టు కనిపెట్టుగా. ఈ యొక్క 5 మెట్లు అంటే పాప ఒప్పుదల నుంచి స్తుతి వరకు నువ్వు ప్రభుతో మాట్లాడేశావు. ఈ కనిపెట్టే ఈ 7వ మెట్టులో ప్రభు నీతో మాట్లాడతారు. అది సరే. ఎంత మాట్లాడినా అయ్యారు. బైబిల్ చదువుతానికే ఖాళీ లేదు, ప్రార్థన చేసుకుంటానికి ఖాళీ లేదు, గుడికొస్తానికి ఖాళీ లేదు. నువ్వు అంత ఏమన్నావు? 1 మెట్టు 2 మెట్లు కాదు, 7 మెట్లు వేసి ఆ 7 మెట్లు ఎక్కకపోతే బైబిల్ విషయంలోనే కాదంటున్నారు. అది నిజంగా నిజం. నువ్వు ఒప్పుకోకపోయినా అదే నిజం. నిజమైన బైబిల్ విషయం వారు సన్నిధి అనుభవము కలిగిన వారు మాత్రమే. కనుక దేవుని పిల్లలుగా ఆయన రచనలు ఏ రచన? ప్రత్యేకమైన రచన. దేవుని పిల్లలుగా లోకములో ఉండే కల్పనా కథలు కాదు, పట్టు కథలు కాదు, ఇచ్చకపు మాటలు కాదు, సరస్వతులు కాదు. నీ భక్తిలో ఎలా ఎదగాలో, ప్రార్థనలో ఎలా ఎదగాలో, విశ్వాసంలో ఎలా ఎదగాలో, ఆత్మీయ జీవితంలో ఎటువంటి అనుభవాలు సంపాదించుకోవాలో నీకు నేర్పించే అనుభవాలు ఏంటండి? అవి అంటే దైవజనుడి యొక్క రక్షణ. మొదటి మాట చెప్పండి. జననము ప్రత్యేకమైనది, బాల్యము ప్రత్యేకమైనది, బాల్యకాల ప్రత్యక్షతలు ప్రత్యేకమైనవి, పారమార్థికమైన విషయాలు మరుగు చేయబడుటలో దైవజనుడు కూడా ఎవరు? ప్రత్యేకమైనటువంటి వారు. 5వదిగా ఆయన రచనలు ప్రత్యేకమైనవి. 6వది ఆయన బోధలు. చెప్పాలి, ఆయన బోధలు ప్రత్యేకమైనవి. చాలా మంది అంటారు, సుధాకరయ్య గారు వాక్యం అండి అర్థమయ్యేలా చెప్తారండి. నేను ప్రభు కమలాసయ్య గారితో పోల్చుకుంటే 1% కూడా కాదు. ఎందుకంటే మర్మమైన బోధలు అత్యంత సులువైన రీతిలో అందరికీ, చదువు రాని వారికి కూడా అర్థమయ్యే రీతిలో బోధించిన వారు, పాపల రూపంలో రాసిన వారు దైవజనుడు దేవదాసు. మా నాన్నగారికి చాలా ఇష్టమైన చరణం అండి, మీకు చాలాసార్లు పంచుకున్నాను. మనోవిచారంలో ఉంటుంది. నేను నీలో నీవు నాలో నేను నీలో ఎన్నిసార్లు పాడుకునేవారు ఈ చరణం. దీని అర్థం ఏంటంటే, దేవా నేను నీలో ఉంటే నువ్వు నాలో ఉంటావు. నేను నీలో నువ్వు నాలో ఉన్నప్పుడు నాకు లేనిదేదయ్యా అన్నీ ఉంటాయి, పోనిదేదయ్యా పొమ్మంటే అన్నీ పోతాయి, రానిదేదయ్యా రమ్మంటే అన్నీ వచ్చేస్తాయి. అంటే అక్కడ ప్రభువు మనం వేరు కాదు, ప్రభువు మనము ఏకమైపోయాము అన్నారు. ఈ చరణం నాన్నగారికి పాడితే మా తల్లిగారేమో వంట చేస్తూ యేసు నీ తలపై నాకు ఎంతో హాయి ఎన్నిసార్లు పాడేవారు. నేను అమ్మగారి దగ్గర ఎక్కువ చెట్టు పట్టుకుని తిరిగేవాడిని. చిన్నప్పటి నుంచి వంటల దగ్గర నేను ఉండేవాడిని, అమ్మకి సాయంగా నేను ఉండేవాడిని. నాకు యేసు నీ తలపై ఎంతో హాయి అనే మాట నాకు చిన్నప్పుడు నేను యేసు నీ తలలో పేను, యేసు నీ తలలో పేను అని పాడుకునేవాడు. ఆవిడేమో నీ తలపే నాకు ఎంతో హాయి అని పాడేవాడు. ఆ వయసులో నాకు రాదు. ఇందాక చెప్పాను కదా, అమ్మలు ఏం చేస్తే ఎక్కడ అది చేస్తారు. దేవుని స్నేహితులారా, దేవదాసయ్య పాప
స్థితిగతులను మార్చాయి. కఠిన స్వభావము కలిగిన వారిని మార్చాయి. వ్యసనపరులైన వారిని మార్చాయి. ఆయన బోధనలో లోక సంబంధమైనది ఏమీ లేదు. అంతా కూడా ఆత్మ సంబంధమైన బోధే, పారమార్థికమైన బోధ. కనుక అందరి బోధలు లాంటివి కాదు ఆయన బోధలు. కనుక ఆయన బోధలు ప్రత్యేకమైనవి. 7వ మాట ముగింపులో వచ్చేసాము. ఆయన కలిగిన అభిషేకము ప్రత్యేకమైనది. అందరూ చెప్పండి, అభిషేకము. బైబిల్ గ్రంథములో ఉపకరణాల అభిషేకము చూచాం, రాజుల అభిషేకము చూచాం, ప్రవక్తల అభిషేకము చూచాం, యాజకుల అభిషేకము చూచాం. భక్తులు చెప్పగా సంఘ పెద్దలకు అభిషేకము, సన్నిధి పరులకు అభిషేకము, యవన బిడ్డలకు అభిషేకము మనం చూచాము. ఇవన్నీ ప్రభు చెప్పగా భక్తులు చేసిన అభిషేకాలు. కానీ ప్రభువే స్వయముగా అభిషేకము చేసిన వారెవరు అంటే దైవజనుడు దేవదాసు. క్రిస్తాలో పరపురం అనేటువంటి గ్రామంలో ఆత్మానమ్మ గారిని మహాభక్తిపరురాలు, ప్రార్థనాపరురాలు. ఆమె యొక్క సన్నిధిలో దైవజనుడు దేవదాసయ్య గారికి ఏం జరిగింది? అభిషేకము జరిగింది. దేవుని పిల్లగా అంతటి గొప్ప దైవజనులు మన దైవజనుడు దేవదాసయ్య. చిన్న చివరిగా ఆయన అనుభవములు ప్రత్యేకమైనవి. చెప్పాలి, అనుభవములు. ఆయన రచయిత, రాయగలరు. ఆయన గాయకుడు, పాడగలరు. ఆయన బోధకుడు, బోధించగలరు. ఆయన ఒక టీచర్, పిల్లలైన వారిని సన్మార్గములో నడిపించగలరు. ఆయనకు వాద్యం ఉన్న కొంచెమే అయినా అందరి ఆకలి తీర్చగలరు. ఈ కార్యక్రమం ప్రయత్నిస్తారు. దేవునికి స్నేహితులారా, ప్రణాళికావంతులు. తన జీవితంలో తెలిసాక సిరిని కానీ స్త్రీని కానీ ఆ ముట్టని మహోన్నతమైన దేవదాసయ్య గారి బైబిల్ విషయంలో బయలుపరిచినప్పుడు దేవదాసయ్య గారి ఎవరికైనా ముందు వెనక ఎవరు లేనివాడు, ఒంటరి వాడిని. ఇంత పెద్ద భారాన్ని నా మీద పెడుతున్నావా? ఎంత పెద్ద భారాన్ని నా మీద పెడుతున్నావా? అయ్యా నేను ఏం చేయగలను అని అన్న తర్వాత బైబిల్ విషయం మహాసభలు, మహోత్సవాలు జరుగుతున్నప్పుడు దేవుడు తీసుకొచ్చి దేవదాసయ్య గారు చూపిస్తారు. ఆ రోజున ఏమన్నావు? నేను ఒంటరి వాడు, నాకు ఎవరు లేరు, నా దగ్గర ఈ 6 గుణాలు తప్ప ఏమీ లేదన్నావు కదా. చూడు ఇప్పుడు నీ పిల్లలు ఎంతమంది అయ్యారు, ఎన్ని లక్షల మంది అయ్యారు, ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఈ పేద సభలు చేస్తున్నారు. నిజమే, దేవదాసయ్య గారి అంత పెద్ద కుటుంబం ప్రపంచంలో ఎవరికి బలవేశ్వరాజుకి ఏ దైవజనుడైనా ఆ సంఘం వరకు, ఏ తల్లిదండ్రులైనా వారి పిల్లలు రక్త సంబంధికుల వరకే. కానీ కులాల ప్రస్తావన లేదు, ప్రాంతాల ప్రస్తావన లేదు, భాషల ప్రస్తావన లేదు. ప్రతి చోట దైవజనుడికి ఘనమైన నివాళి. దేవుని పిల్లల కారణం ఆయన భక్తి, ఆయన నీతి, ఆయన యథార్థత, ఆయన దీనత్వము, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రభువై చూచి అనుభవం. దేవుని స్నేహితులారా, ఎంత చెప్పుకున్నా దైవజనుల గురించి నీతివంతులు నిత్యమును చెప్పాలి. సభలకు వెళ్ళే వారు దేవదాసయ్య గారి ఫోటో తెచ్చుకుంటారు. చాలా మంది పర్సల్లో దేవదాసయ్య గారి ఫోటో, చాలా మంది బీరువాల్లో దేవదాసయ్య గారి ఫోటో, చాలా మంది గృహాలలో దేవదాసయ్య గారి ఫోటో, పర్సల్లో, బీరువాల్లో, గృహాల్లో ఆయన ఫోటో ఉన్నా లేకపోయినా కోట్ల మంది హృదయాలలో ఆయన అనుభవాలు ఎప్పటికీ నిలిచి అటువంటి మహాదైవస్తుని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే భక్తి నేర్పించిన దైవస్తుడు, మోకాళ్ళ అనుభవం నేర్పించిన దైవజనుడు. దేవుని ఎలా వశపరుచుకోవాలో దైవాత్మానం అనే పాఠంలో, దేవుని ఎలా ప్రసన్నం చేసుకోవాలో బహుగా ప్రార్థన చేయండి
అనేటువంటి పాఠం ప్రభుని ఎలాగ మనం సమీపించాలి సన్నిధి పాఠం నేర్పించిన మహాభక్తి వల్ల అటువంటి దైవజనుని భక్తి పారవశ్యంలో ఆయన నేర్పించిన క్రమంలో ముందుకు సాగు ప్రభువులకు తగిన బిడ్డలుగా దైవజనునికి తగిన బిడ్డలుగా జీవించగలిగిన భాగ్యములు దేవదేవుడు మనందరూ గ్రహించుగాక. అందరూ కూడా మరణాత గడిగా చెప్తాము. మరణాత